అమ్మా నాన్న ప్రేమ ఒక అందమైన జ్ఞాపకం. ఒక శాంతమైన పొలిమేరలో మీరా కుటుంబం కలిసి నాణ్యమైన సమయం గడపడం ఎంతో ముఖ్యమని ఎప్పుడూ నమ్మింది. అనన్య మరియు రాహుల్ తల్లిదండ్రులు వారంతా తమ కుమార్తె మీరాతో కలిసి సమయం గడపాలని ఎప్పుడూ నిర్ణయించుకున్నారు. ప్రతి శనివారం ఉదయం కుటుంబం స్థానిక పార్కుకు వెళ్ళేది. మీరా ఊసలు ఆడటం చాలా ఇష్టపడేది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు బెంచ్ మీద కూర్చొని చాటింగ్ చేసి నవ్వుతూ ఉండేవారు. వారు ఆమె ఇష్టమైన పుస్తకాన్ని తీసుకొని పెద్ద చెట్టు కొమ్మల కింద కలిసి చదివేవారు. ఆదివారం రోజు అనన్య మరియు రాహుల్ మీరాతో కలిసి వంటగదిలో కుకీలను వేసేవారు. వంటగది తాజా కుకీల సువాసనతో నిండిపోతూ వారు వాటిని వేడి పాలతో కలిపి ఆస్వాదించేవారు. మీరా ఎప్పుడూ ఆ క్షణాలను విలువ చేసేది. ఎందుకంటే ఈ సాధారణ కార్యాల్లోనే ఆమె అత్యంత ప్రేమగా అనిపించేది. సాంప్రదాయం కొనసాగింపు. సంవత్సరాలు గడిచినా మీరా పెద్దావిడైపోయినా ఆ కుటుంబం ఈ సాంప్రదాయాలను కొనసాగించింది. మహాత్యమైన ఘట్టాలు కాకుండా తన తల్లిదండ్రులతో గడిచిన చిన్న నిశ్శబ్ద క్షణాలు ఆమె చాలా సంతోషంగా చేసేవి. ఈ క్షణాలు ఆమెకు చాలా నేర్పించాయి. తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే గొప్ప గిఫ్ట్ వారి సమయం మరియు ప్రేమ. ఈ కథ యొక్క నీతి: తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే గొప్ప గిఫ్ట్ వారి సమయం మరియు ప్రేమ. సాధారణ రోజువారీ క్షణాలలో పిల్లలతో నాణ్యమైన సమయం గడపడం ద్వారా మర్చిపోలేని జ్ఞాపకాలను సృష్టించడమే కాకుండా బలమైన ప్రేమతో నిండిన సంబంధాలను నిర్ణయించడంలో సహాయపడుతుంది. ఈ కథ మీకు మీ పిల్లలకి నచ్చిన మరెన్నో ఇలాంటి కథలు కావాలనుకున్నా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.